ఈ భారతం రాయటానికి గణపతిని ఎందుకు ఎన్నుకున్నారు వ్యాసుడు? గణపతినే ఎందుకు ఎంచుకున్నాడు? అసలు గణపతిని ఎంచుకున్నాడంటే అసలు ఈయనంత గొప్పవాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు అబ్దుల్ కలాం గారిని సెక్రటరీ కింద పెట్టుకోవాలంటే వాడెంత గొప్పవాడై ఉండాలి. అబ్దుల్ కలాంని మించిపోయినటువంటి తెలివితేటలు ఉంటేనే ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేయడానికి ఆయన వస్తాడు. అందుకని ఆయనకంటే తక్కువ ఉన్న ఆయన దగ్గరికి రాడు కదా. మరి గణపతి అంటే మామూలు వాడు కాదు. గణపతిని నేను భారతం చెప్తాను నువ్వు రాయి అన్నాడంటే వేదవ్యాసుడు ఇంకెంత గొప్పవాడు ఒకసారి ఆలోచన చేయండి. అయితే గణపతినే ఎందుకు పెట్టుకున్నాడు? మిగతా చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఈయన విష్ణువు యొక్క స్వరూపం అని మనం చెప్పుకున్నాం. మరి గణపతినే ఎందుకు పెట్టుకున్నాడు? అందులో పెట్టుకోవటంలో ఒక నిబంధన కూడా పెట్టాడు. ఏమిటంటే ఆ నిబంధన, నేను ఏది చెప్తానో అది నువ్వు అర్థం చేసుకుంటేనే రాయి అన్నాడు. నువ్వు ఆపకుండా చెప్పాలి అన్నాడు గణపతి. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి నిబంధన చూడండి. నేను చెప్పేటువంటి ప్రతి శ్లోకం నీకు అర్థం అయ్యాలి, అర్థమైతేనే రాయి అన్నాడు. అలా అర్థం చేసుకోగలిగే దమ్మి మిగతా వాళ్ళకి ఎక్కడ ఉంటుందమ్మా? అందులో విష్ణుమూర్తి అవతారమైనటువంటి వేదవ్యాసుడు చెబుతూ ఉంటే ఆ శ్లోకాన్ని ఎక్కడైనా మామూలుగా శ్లోకాలు వెళ్తుంటే కొంతవరకు అర్థం చేసుకుంటాం. కొన్ని కఠినమైనటువంటి శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలని అర్థం చేసుకోవాలి అని అంటే మిగతా వాళ్ళ వల్ల కాదు. అందువల్ల గణపతిని లేఖకుడి కింద పెట్టుకున్నాడు. ఎందుకంటే విద్యాది దేవత. ఇప్పటికి కూడా మనం విఘ్నాలు రాకుండా ఉండాలి అంటే సరస్వతి అమ్మవారి ప్రార్థన ఎలా చేస్తామో, అయ్యా స్వామి చదువుకు కూడా విఘ్నం రాకుండా చెయ్యని చెప్పి గణపతిని కూడా మనం ప్రార్థన చేస్తాం. అందువల్ల అర్థం చేసుకునే స్వభావం కలిగిన వాడు, విఘ్న నాశకుడు కాబట్టి ఆయన లేఖకుడి కింద పెట్టుకున్నారు. అదొక్కటేనా? రాబోయే భవిష్యత్తుని ఊహించాడు వేదవ్యాసుడు. ఏమిటి ఆ భవిష్యత్తు అని అంటే, రాబోయే కాలంలో తన భారతానికి ప్రామాణ్యం ఉండాలి. ప్రామాణ్యం అంటే ఫలానా వాడు రాశాడు అంటే లోకంలో ఆ పుస్తకానికి విలువ ఉంటుంది. మిగతా వాళ్ళు రాశారంటే రాశాడా అంటారు. ఇప్పటికీ కూడా మనకు ఆధునిక వాతావరణంలో ఉంది కదా. కాబట్టి వేదవ్యాసుడు చెబుతూ ఉండగా గణపతి రాశాడు అని అంటే లోకంలో ఒక ఐఎస్ఐ మార్కులాగా దానికి ఒక గుర్తుంటుంది, ఒక గుర్తింపు ఉంటుంది. అందువల్ల గణపతే రాశాడు. గణపతి రాస్తే ఇప్పుడు రాబోయే కాలంలో ఎవరైనా భారతంలో ఇలా జరిగి ఉండొచ్చా, ఇది నిజంగా ఇది జరిగిందంటావా అని రాబోయే కాలంలో ఎవరికైనా అనుమానాలు వస్తాయేమో. ఆ అనుమానాలు రావటానికి వీల్లేదు. ఎందుకని? చెబుతున్నది వేదవ్యాసుడు, రాస్తున్నది గణపతి. వాళ్ళు రాస్తున్నప్పుడు ఇది ఇలా జరిగి ఉండకపోవచ్చు అనే అనుమానం తర్వాత తరాల వాళ్ళకి రాకుండానే ఉండాలి. దానికోసం ఒక ప్రామాణికమైనటువంటి లేఖకుడు కావాలని చెప్పి గణపతిని మాత్రమే పెట్టుకున్నాడు. విఘ్నాలు రాకుండా ఉండాలని చెప్పి గణపతిని పెట్టుకున్నాడు. అందులోనూ గణపతి తక్కువ వాడా అమ్మ? ఆ లేఖకుడు కింద మామూలు పెన్నులు కాదు కదా, ఒక దంతం పెరికేసేట. అప్పటిదాకా ఆయనకి 2 దంతాలు ఉండేవిట. ఆ 2 దంతాల్లోనూ పెన్ను కింద అంటే తాళపత్రాలు అంటారు కదా, ఆ తాళపత్రాల కింద రాయడానికి మామూలు పెన్నులు ఎక్కడ సరిపోతాయి? అంత స్పీడ్ తోటి రాయాలి. ఆయన ఆగకుండా చెప్పిపోతున్నాడు. ఆయన చెప్తున్న దాన్ని ఈయన ఆగకుండా రాయాలి. అందుకని ఈ దంతం పెరికేసి వినాయకుడు, మిగతా వాళ్ళు ఎవరు అలా చేయగలరా? ఒక వినాయకుడు మాత్రమే చేయగలడు. ఆ దంతం పెరికేసి దాన్ని పెన్ను కింద వాడేట. గంటం అంటే ఎలా అంటే ఇలా పట్టుకుంటారమ్మా, ఒక ఇనప చువ్వలాగా ఉంటుంది. ఉదాహరణకు చెప్తున్నా, దాన్ని ఇలా పట్టుకొని ఇలా రాసేవారు తాటాకు మీద. అసలు ఆ తాటాకు మీద రాయటమే గొప్ప విశేషం. మామూలుగా మీరు ఇప్పటికి కూడా తాటాకులు చూడండి, ఇలా పట్టుకుని విరిగిపోతాయి. అలా విరిగిపోయినటువంటి తాటాకులు. అందుకే మన పూర్వీకులకి, మన తెలుగు సంస్కృతికి, మన సంస్కృత సాహితీ జగత్తుకి నమస్కారం. అలా పట్టుకొని రాసినప్పటికీ ఆ ఇనప ములికితోటి చిరిగిపోకుండా ఈ అచ్చు వేయటానికి కాలం వచ్చేంత వరకు కూడా కలకాలం నిలిచి ఉన్నాయి ఆ తాళపత్ర గ్రంథాలు, ఆ తాటాకు గ్రంథాలు. అంటే ఎటువంటి తాటాకుని వాడి ఉంటారు, వాటికి ఎటువంటి లేపనం రాసి ఉంటారు ఒకసారి ఊహ చేయండి. ఆ రాసినటువంటి అక్షరాలు చెరిగిపోకుండా ఉండటానికి ఆ మహానుభావులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఉంటారు. మనం ఊహిస్తేనే, నిజంగా వాళ్ళ యొక్క సేవలు తలుచుకుంటేనే మన కళ్ళమ్మని నీళ్ళు వస్తాయి. ఎంత జాగ్రత్తలు తీసుకొని ఈ రాబోయే తరం బాగుండాలని చెప్పి అటువంటి తాటాకుల మీద అంత వేగంగా, మళ్ళీ తక్కువ కాదు, అంత వేగంగా రాశాడు. కాబట్టి గణపతిని లేఖకుడి కింద పెట్టుకున్నారు. అందువల్ల గణపతి మాత్రమే ఈ భారతాన్ని రాయగలడు అని వేదవ్యాసుడు నమ్మాడు. అందుకే గణపతిని మాత్రమే లేఖకుడి కింద అంగీకరించాడు.